జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడారు. ఈరోజు మనం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో ఉన్నాము. ఈరోజు మనము 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హెల్త్ వీక్ జరుపుకుంటున్న సందర్భంలో 4వ రోజు ఈరోజు హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అవేర్నెస్ మరియు దానిపైన స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు పొద్దున పెద్ద ఎత్తున హెచ్ఐవి అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనగామ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు రెడ్ రన్ అనే కార్యక్రమం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ తర్వాత ఇప్పుడు మనం ఈ సబ్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలకి మనం ఇంతకుముందు చేసేటువంటి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ముఖ్యంగా ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి టెస్టింగు, అదేవిధంగా హెపటైటిస్ బి టెస్టింగు, హెపటైటిస్ సి వైరస్ టెస్టింగు, అదేవిధంగా టీబీ స్క్రీనింగ్ కోసం ఎక్స్రే తీయటము, అలాగే కంటి పరీక్షలు ఐ స్క్రీనింగ్ కోసము ఏఆర్ మిషన్ ద్వారా మరియు ఆఫ్థల్మాలజీ డాక్టర్ గారి ద్వారా కంటి పరీక్షలు కూడా నిర్వహించి మనం వీళ్ళందరికీ కూడా టోటల్ హెల్త్ చెకప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారితో బీపీ షుగర్ అవి కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఖైదీలందరూ చాలా అందరూ యంగ్గా ఉన్నారు. మీకు ఎక్కువ సమస్యలు ఉండకపోవచ్చు, కానీ ప్రతి సాధారణ మానవునికి కూడా కనీసం ఒక 6 నెలలకు ఒకసారి మనం హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం మీకు చేస్తున్నాము. ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికి బీపీ, ఒకరిద్దరికి బీపీ బయటపడుతుంది. ఒక 5-6 మందికి కంటికి సంబంధించిన దూరం చూపు కానీ, దగ్గర చూపు కానీ, కలర్ బ్లైండ్నెస్ లాంటివి కూడా బయటపడ్డాయి. అదేవిధంగా ఎక్స్రేలో కూడా ఒకరిద్దరికి తేడా వచ్చే అవకాశం ఉన్నది. దాని దగ్గర ట్రీట్మెంట్ మన డాక్టర్ గారు ఇక్కడ రాస్తారు. దాన్ని ఖచ్చితంగా వాడండి. మన ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన జైలర్ గారికి, డిస్ట్రిక్ట్ జైలర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే మన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు కూడా ఈ ఖైదీలకు ఏర్పాటు చేసినటువంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. సారు చాలా సంతృప్తిగా బాగా చేస్తున్నారని చెప్పి అభినందించారు. కాబట్టి మన వైద్య సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని పరీక్షలు 22 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ల్యాబ్ టెస్ట్ కానివ్వండి, ఐ స్క్రీనింగ్ కానివ్వండి, జనరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, అన్నీ చేస్తున్నాము. ఇంకా ఏదైనా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా దయచేసి ఇక్కడ డాక్టర్ గారికి చెప్పండి. దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తారు. ఇచ్చిన ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కూడా మీరు జాగ్రత్తగా వాడండి. వాటిని వాడినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నా కూడా జైలర్ గారి ద్వారా మాకు తెలియజేస్తే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి క్యాంప్ పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్భంగా మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు మా సిబ్బందికి, జైలర్ గారికి, కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఆశ్రయం ఖైదీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.